హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మేము మా ఫ్యామిలీతో పెంచల కోనకైతే వెళ్తున్నామండి. మా కులదైవం అది. సో, అది ఎక్కడుంటది, ఎలా ఉంటది, ఆ దేవస్థానం విశేషాలన్నీ మీకు చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం అండి. మేము ప్రతి సంవత్సరం మా కుటుంబంతో కలిసి మేము దర్శించుకుంటాము. సో, ఈ గుడికి ఎన్నో వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందండి. సో, అంత ఫేమస్ అనమాట. సో, ఆ గుడికి ఎలా వెళ్ళాలంటే రాపూర్ నుంచి పెంచలకోన హైవే మీదుగా వెళ్ళాలి. అడవి లోపల సుమారుగా 35 కిలోమీటర్ల లోపలికి వెళ్తుంది. సో, ఇదనమాట రోడ్డు. మొత్తానికి గుడి దగ్గరకైతే వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్ ఆర్చి. చూడండి ఎంత హంగులతో ఉందో అసలు. ఎంత బాగుందో, ఎంత బాగా తయారు చేశారో. సో, లోపలికైతే వచ్చేసాము. ఇంకో లోపల చూపిస్తాను చూడండి. గోవింద గోవింద. గుడికి ఎంట్రన్స్ లోనే ఇలాగా విగ్రహం ఉందండి. ఇది వచ్చి ఒక సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి ఉంటాడు. సో, ఇంకొక పక్క వచ్చి గరుత్మంతుడు ఉంటాడు అనమాట. సో, ఇద్దరి విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. చూడండి, చూపిస్తాను. చూశారు కదా, చూడండి. ఒక పక్క గరుత్మంతుడు, ఒక పక్క ఆంజనేయ స్వామి. గుడికి ఎంట్రన్స్ లోనే ఉందన్నమాట. ఇట్లాగా హాయ్ అండి. తలనీలాలు ఇచ్చేది ఇక్కడే అనమాట. వెంట్రుకలు ఇస్తారు కదా, మొక్కుబడి ఉండేవాళ్ళు గుండెలు ఇచ్చేది ఇక్కడే అనమాట. పెంచలకోనలో ఇంకా మనం కౌంటర్లో టికెట్లు తీసుకోవాలి. టికెట్లు అవి తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. సో, ఇదేనండి తలనీలాల టికెట్ కౌంటర్ దారి. సో, ఇది లోపల హాల్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో, లోపల కూడా చూపిస్తాను. ముందుగా ఇక్కడ స్నానాలు చేసి తలని తడుపుకొని లోపలికి రావాలి. సో, ఇవి షవర్లు అనమాట. భక్తుల కోసం షవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో, ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళాలి. పదండి. సో, ఇట్లా లోపలికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ ఇక్కడేనండి. ఒక్కొక్క టికెట్ 40 రూపాయలు అంట. తలనీళ్ళ టికెట్ కౌంటర్ ఒక టికెట్ 40 రూపాయలు అనేసి రాసింది. సో, టికెట్ అయితే తీసేసుకున్నారు. చూడండి, ఒక్కొక్క టికెట్ 40 రూపీస్ అనమాట. ఇక్కడ రాసింది. సో, టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది గుండ్లు చేయించుకున్న వాళ్ళకి. సో, ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. అన్నిటికీ. సో, ఈ విధంగా ఉంటుంది. గుండ్లు చేసేవాళ్ళు ఈ విధంగా ఉంటుంది. లేదు, అక్కడేలే. ఇదిగా ప్రభాత్ గోవిందా అని చెప్పురా. గుండెలు తీస్తున్నారు మా వాళ్ళు. ప్రస్తుతానికి ఫ్రీగానే ఉంది. మేమైతే శుక్రవారం రోజు వచ్చాము. రేపైతే శనివారం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉంటారు. సో, చేయించుకొని ఇట్లాగా బయట వెళ్ళిపోవాలన్నమాట. లోపలైతే ఉన్నాను నేను. మార్నింగ్ టైం కదా. గుండ్లు ఆడవాళ్ళు కూడా చేస్తారండి. చూడండి, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు, లేడీస్ కూడా. సో, వీళ్ళకి జీతాలు మాత్రం వేలలో ఉంటాయి. సో, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు చేస్తారన్నమాట గుండ్లు. వీళ్ళకి కాంట్రాక్ట్ ఎట్లాగో తెలియదు కానీ లేడీస్ కూడా చేస్తున్నారు. చూడండి. అండి, పెంచలకోనలో శ్రీవారి పుష్కరిణి అనమాట. అంటే కోనేరు కూడా ఉంది. సో, అది చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. సో, ఇదే అనమాట ఎంట్రన్స్. సో, ఈ డ్రింకింగ్ వాటరు. సో, ఇదే కోనేరు. ప్రస్తుతానికి నీళ్లు కొంచెమే ఉన్నాయి, ఎక్కువ లేవు. వదులు క్లీన్ చేసి వదులున్నారు. ఉండడానికి ఇంకొక 1 డే పడుతుంది. చూడండి, శ్రీవారి పుష్కరిణి.
మెయిన్ బోర్డు. ఈ శిలా పథకాలు చూడండి, కోనేరు నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చలంతా చూడండి ఏ విధంగా ఉందో, చాలా పెద్దది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్య స్నానాలు అవన్నీ చేసినాక ఇంకా ఆడవాళ్ళతో వాళ్ళు బట్టలు అవి మార్చుకోవడానికి ఫ్రీగా చూపిస్తాను. సో ఫ్రీగా డ్రెస్లో అవి మార్చుకోవడానికి రూమ్స్ అన్నమాట. ఇవి భక్తుల కోసం నిర్మించున్నారు. సో టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెష్గా వదులున్నారు. కోనేరు నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, కోనేరు చాలా బాగుంది. పక్కన గుండ్లు అవి క్లీన్ చేసుకొని కోనేరుకి వస్తారు స్నానాలు చేయడానికి. కోనేరుకి వచ్చి మొక్కుంటారు. ఇక్కడ స్నానాలన్నీ అయిపోయాక డ్రెస్సులు అవి మార్చుకొని అప్పుడు దర్శనానికి వెళ్తారు అనమాట. చూశారు కదా కోనేరు, పెంచులకోనలో శ్రీవారి కోనేరు అనమాట. గుండ్లకి బొట్లు పెడుతున్నారు చిన్న పాప. చాలా భయంకరంగా ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్. ఎన్ని కొండలు అనమాట. పెంచుకున్నా కొంచెం పైకి వచ్చినాము. నా స్కూటీలు కొంచెం పైకి చూడండి. కొండ మీదే ఉన్నాం. చిన్న ఒక మండపం లాగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము. కింద చూడండి ఎంత పైకి వచ్చేసి. దర్శనానికి అయితే వచ్చేసాము. లైన్లో ఉన్నాం అనమాట. అదే లైన్. మాకంటే ముందు చూడండి ఎంతమంది ఉన్నారో లైన్లో. సోమరి గుడి లోపల అండి. ఇది ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం అనమాట. పెన్సిల లక్ష్మీనరసింహస్వామి ధ్వజస్తంభం ఇది గుడి. ఇది సో ఇది మండపం. ఇదే పెన్సిల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ముఖద్వారము. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అందరూ దర్శనానికి వెళ్తూ ఉన్నారు. అది క్యూ లైన్, ఫ్రీ లైన్. పెద్దనమాట. దేవుడికి పరమ భక్తితో మొక్కుతూ ఉన్నారు. సో దర్శనం అయితే నరసింహస్వామి దర్శనం అయిపోయింది. వారికి కొబ్బరికాయ కొట్టేది ఇక్కడే అనమాట. సో గుడికి ఎదురంగా ఉంది. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టేది ఇక్కడేనండి. ఇక్కడ కొట్టుకొని దర్శనానికి వెళ్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని
విగ్రహం కూడా ఉందండి. స్వామి పడగల మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్న విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చాలా అద్భుతంగా ఉంది చూడండి. స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారు దర్శనానికి వెళ్తున్నాం. ఆదిలక్ష్మి అమ్మని, చెంచు లక్ష్మి అని అనేసి రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇదేనండి ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. అమ్మవారి గుడి పక్కనే ఎదురుగానే పెద్దది మర్రి చెట్టు ఉన్నదండి. సంతానం లేని వాళ్ళు ఇక్కడ రైకుట్లో చిన్న రాయి ఒకటి కట్టి ఇక్కడ మొక్కుతారు. అట్లా కట్టినట్టు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. చత్రవట వృక్షం అంట ఇది. ఇక్కడ స్వామివారికి మండపానికి ఎదురంగా వీర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి చూడండి. ఇదనమాట. సో ఇది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. దీనికి ఆపోజిట్లో వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంది. సో టెంపుల్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇదనమాట వీరాంజనేయ స్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎదురంగా ఉంటుంది. సో ఇక్కడ అన్నదానం కూడా ఉందండి. అన్నదానం కూడా చేస్తారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట. అన్నదానం కూడా ఉంటుంది. శ్రీవారి అన్నదాన భవనం అనమాట. చూడండి, ఒకే ట్రిప్కి సుమారుగా 1500 మంది దాకా కూర్చోవచ్చు. సో శ్రీవారి అన్నదాన భవనము మొత్తం బాగుంది. వసతులు అన్నీ ఉన్నాయి. లోపల ఫ్యాన్లు ఉన్నాయి, బాగున్నాయి. సో ఇప్పుడు చూడండి ఇదంతా అనమాట. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను, తినడానికి చూపిస్తాను. అన్నదాన ప్రసాదానికి లైన్లో ఉన్నాము. లైన్ అయినాక మా మధ్యాహ్నం అన్నదానానికి. సో అన్నదానానికి అయితే వచ్చినాం మేము పెంచుకోండి. సో అందరం లైన్లో కూర్చొని ఉన్నాం. అన్నం సాంబార్ అయితే ఇంకా వేసినారు. ఇంకా లాస్ట్లో వచ్చినాము. దర్శనం లేట్ అయిపోయింది. చూడండి ఎంత ఉన్నారు వెనకాల ముందు అంతా. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. చూడండి అందరూ హాలు ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానం జరుగుతుంది. పప్పు, సాంబారు, అన్నం, పొంగలేస్తారు. కొద్దిగా చట్నీ చేస్తారు, చూపిస్తారు. సో మొత్తానికి మ్యారేజ్ చేసుకున్నాను కూడా బాగుంది. ఇక్కడ మండపం లాగా కూడా ఉంది. సో ఇదంతా మండపం అన్నమాట. అంత పెద్దదిగా ఉంది. చూడండి పెంచులు కొన్న ఇటు సైడ్ నుంచి మొత్తం ఎంత బాగుందో అసలు. ఎక్సలెంట్గా ఉంది. కొండల నడుమున, కొండలకి మధ్యలో, కొండలకి దగ్గరగా, కొండల కింద చూడండి ఎంత బాగుంది అసలు. ఎక్సలెంట్గా ఉంది. పచ్చటి గాలి. ఎంత ఎండగా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. చుట్టూ కొండలు కాబట్టి సో అంత చాలా బాగుంటుంది. సో అన్నీ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అంగళ్ళు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు అక్కడ గాజులు, ఏదైనా దేవుడు పటాలు అవన్నీ తీసుకోవడానికి అంగళ్ళు కూడా చాలా ఉన్నాయండి. చూపిస్తాను చూడండి. చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, గాజులు, బొరుగులు, శనుగులు, సో అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. బొరుగులు, శనుగులు అన్నీ.
చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇవి బొరుగులు శనగలు అనమాట. ఈ శనగలు బొరుగులు ఖర్జూరం. దొడ బాగున్నాయి గాజులు ఆడాయిన రెండు తిట్టినావని ఆడంతా బాగున్నాడు పోగొట్టు వచ్చేసరి. సో ఇవన్నీ అంగళ్ళే పెంచుల పనులు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు అన్ని బొమ్మలు ఏముంటాయి చూడండి. గుండ్లు చేయించుకున్న క్యాపులు అన్నీ ఉన్నాయి. చెప్పుకున్నాడు సో ఇది ఇదనమాట బస్ స్టాప్. ఇక్కడికి వస్తే పెంచులు కనబడుతుంది అన్ని. సో లోపల చాలా బాగుంటది. సో ఇది వచ్చి రాజేశ్వరమ్మ విశ్వశాంతి ఆశ్రమం అనమాట ఆవిడది. సో ఇది వచ్చి ఎంట్రన్స్. ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి అయితే బయలుదేరేసామండి. సో ఇంకా ఇక్కడ నుంచి 1:30 గంట అవుతుంది. అంటే సుమారుగా 45 కిలోమీటర్లు అడవి లోపల ఉంటుంది. సో రాపూర్కి వెళ్ళి రాపూర్ నుంచి ఇంకా మా ఊరికి ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.